యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఉదయం పూతనా సంహార ఘట్టాన్ని గురించి వివరించారు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి. పరీక్షణ్ మహారాజు అన్నాడు, ఆహా సుఖమహానుభావ, మనుష్య జాతి స్వభావాన్ని అనుకరిస్తూ శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైనటువంటి లీలలు చేశాడు. ఆ చేసినటువంటి ఇతరమైనటువంటి అద్భుత లీలల్ని వినాలనుందయ్యా, నాకు ఇంకా వినిపించవా అని ప్రార్థించాడు. అప్పుడు సుఖమహర్షి అన్నారు కదా,
నాయనా నందవ్రజంలో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అవతరించాడో అప్పటి నుంచి కూడా గోవులకి, గోపబాలులకి, గోపికలకి చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. రేపల్ల జనమంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని చూడ్డానికి అన్ని పనులని వాళ్ళవి త్వరగా ముగించేసుకొని వారింటికి పరుగులు పెడుతూ వెళ్ళేవారు. తప్పించిపోయేవారు ఆయన్ని దర్శించడానికి. ఆహా, ఎన్నిసార్లు చూసినా తృప్తి ఉండేది కాదు. మాటిమాటికి మళ్ళీ చూస్తూనే ఉండేవారు. ప్రతిరోజు వ్రజపురంలో ఇదే సందడి. ఎక్కడ చూసినా వాళ్ళంతా యశోద ఇంటికి ఆకర్షితులై పరిగెట్టడమే. ఇలా ఉంటూ ఉండగా శ్రీకృష్ణుడికి 3 మాసాల వయస్సు వచ్చింది. సరే, ఆ రోజున పిల్లవాడు ఒత్తిగిల్లాడు. 3 మాసాలు వస్తే ఒత్తిగిల్లుతారు కదా, దాన్ని పరివర్తనం అంటారు, ఉత్థానం అని కూడా చెప్తుంటారు కొంతమంది. సరే, మొత్తం మీద బోర్ల బొక్క పడ్డాడంటారు కదా, అదనమాట. సరే, ఆ రోజు చాలా పెద్ద పండగ చేశారు. అనుకోకుండా ఆ రోజున అతని యొక్క మాస తిరునక్షత్రం కూడా వచ్చింది. రోహిణి నక్షత్రం అయింది. ఆ రోహిణి నక్షత్రం అవడం, ఆయన బోర్ల బొక్క పడ్డం అనేటువంటివి 2 జరిగేటప్పటికీ చాలా ఆనందం వేసింది. వ్రజవాసుల యొక్క ఆనందానికి అవధి లేదు. ఆ రోజు పెద్ద ఉత్సవం జరిగింది ఊళ్ళో. సరే, ఈ నంద యశోదలు ఇద్దరు కూడాను వీరిని వనంలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక పెద్ద ఉత్సవం చేశారు. ఈ బాలుడికి బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి వాళ్ళ చేత మంత్రపూరితంగా అభిషేక కర్మలు చేయించారు. అన్నాన్ని, ఉత్తమమైనటువంటి వస్త్రాలని, అలాగే అనేకమైనటువంటి మంచి గోవులని అనేక మంది బ్రాహ్మణులకి దానం చేశారు. సరే, వారందరి చేత కూడా పిల్లవాడికి ఆశీర్వచనాలు, స్వస్తి వచనాలు పలికించారు. ఇంతలో శ్రీకృష్ణుడికి నిద్ర వచ్చింది. పాలు తాగాడు, నిద్ర వస్తోంది. ఆ నిద్ర వల్ల ఆయన నిద్రపోతున్నాడు అని అనిపించినప్పుడు యశోదమ్మ తీసుకొని వెళ్ళిపోయి అతన్ని పక్క మీద పడుకోబెట్టింది. సరే, పడుకున్నాడు. ఆ తర్వాత వెంటనే పడుకోబెట్టేసి తన దోన తాను ఆ ఉత్సవంలో తన భర్తతో పాటు అందరికీ దానాలు చేస్తున్నారు కనుక అందులో పాల్గొనడానికి వెళ్ళిపోయింది. అందరినీ సన్మానించడం, ఆ హడావుడిలో నిమగ్నం అయిపోయింది. కొంతమంది పిల్లలందరూ కూడాను ఆ చుట్టుపక్కలే ఆడుకుంటున్నారు. సరే, కొంతసేపటికి పిల్లవాడు నిద్రలేచి పెద్దగా ఏడుస్తున్నాడు. అసలు ఇంతకీ కృష్ణుడిని ఎక్కడ పడుకోబెట్టింది యశోదమ్మ? ఒక బండి కింద పక్క వేసి పడుకోబెట్టింది. ఈ బండి మీద చాలా నిండుగా కాంస్య పాత్రలు, ఇంకా వాళ్ళు ఏవో రకరకాల పాత్రలు తెచ్చారు అన్నాలకి, వాటి కోసంగా అవన్నీ పదార్థాలతో సహా నిండుగా ఉన్నాయి బండి నిండా. బరువైనటువంటి ఆ బండి శ్రీకృష్ణుడి యొక్క చరణాలు ఒక్కసారి తాకేటప్పటికే పెద్ద శబ్దం చేస్తూ ఎగిరిపడిందిట. ఆకాశంలోకి పడి గింకిరీలు కొడుతూ అలాగా కింద పడుతూ ఉంటే ఒక్కసారి ఆ శబ్దాన్ని వినేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఏమిటని చూసేటప్పటికీ ఆకాశంలో అది తల్లకిందులైపోయి అలా గింకిరీలు తిరుగుతోంది. అది తిరుగుతూ కింద పడుతోంది బండి. ఆ బండిలో ఉన్న పదార్థాలు, ఏవైతే పాత్రలు అవన్నీ ఉన్నాయో అవన్నీ పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ. ఏమైంది అనుకున్నారు. అది మన బండి, దాంట్లో మన పాత్రలే ఉన్నాయి. అయ్యో, ఇప్పుడే కదా కృష్ణుని పడుకోబెట్టాను అనుకుంటోంది నందమ్మ. యశోదమ్మ పరుగులు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చారు. నంద వ్రజం అంతా కదిలొచ్చింది అక్కడికి. తీరా చూస్తే అక్కడ బండి లేదు. ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు, బండి తనంతట తాను ఎలా పైకి వెళ్ళిపోయింది అని ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడాను. అంతే ఎగిరిందేంటి? ఎవరో పెద్ద బలవంతుడైనటువంటి వాడు విసిరేస్తే ఎగిరిపోయినట్టు అలా ఎగిరిపోయింది ఆకాశంలోకి
దానంతటి అలా వెళ్ళింది అన్నారు. పాపం అక్కడ ఆశ్చర్యపడుతూ నందుడు యశోద అందరూ కూడా, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అక్కడ, వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఏం లేదు అన్నారు. ఏమిటి? అదిగో ఆ బుడతడు, ఈ పిల్లవాడు ఉన్నాడే, ఈ పిల్లవాడు కొట్టాడండి, ఆ కాలు తగిలినప్పటికీ ఎగిరిపోయింది అది అన్నాడు. పిచ్చివాళ్ళ మీరేమన్నా అన్నాడు నందుడు. మీకేమన్నా వెర్రి పట్టిందా యశోదమ్మ అన్నది? ఏమిటయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత చిన్న పిల్లవాడు ఈ చిన్న కాలుతో కొడితే అది ఎగిరిపోతుందా? మతుందా లేదా మీకు అంటుంది పాపం. లేదు మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, ఇదిగో వీడే ఏడుస్తూ ఇట్లా అన్నాడు అనేటప్పుడు కాలు తగిలింది, డామ్ ఏదో ఎగిరిగిపోయింది, పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయిందండి, మేము చూసామండి అంటున్నారు వీళ్ళు. ఊరుకోండి అని చెప్పి దృష్టి దోషం తగులుతుంది కరవకండని ఊరుకున్నారు బాబు. వాళ్ళని ఊరుకోబెట్టేసి వెంటనే ఏం చేశారు, యశోదమ్మకు ఉన్నదే కదా, వెంటనే భయపడిపోయింది. భయపడిపోయి ఏదో ఈ పిల్లవాడికి ఏదో గాలో ధూళో ఏదో పట్టింది అనుకున్నది. ఏదైనా గ్రహం ఏదైనా ఆశించి ఉండొచ్చు ఈ బాలుడికి, లేకపోతే ఈ బండికి, ఏదో ఒకటి కావచ్చు అనుకున్నది. ఇట్లా కాదని వెంటనే బ్రాహ్మణుని పిలిపించింది. దానికి స్వస్తి వచనాలు పలకండి అందా. గోవుల్ని తీసుకొని వచ్చింది. వెంటనే ఆ ఉన్నటువంటి గోవు తోక పృచ్ఛం ఏదైతే ఉందో దాంతో అలా తిప్పేసి తల మీద కొట్టింది. ఆ గోవు మయాన్ని, గోమూత్రాన్ని కలిపేసి ఒంటి నిండా రాసింది. రాసి అబ్బా స్వస్తి 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 అంటూ మంగళకర్మలు చేయించింది. అంతా చేసి చివరికి అతనికి పాలిచ్చింది. అన్న ఏడవకు, బెంగపడ్డావా, భయపడ్డావా, దడుచుకున్నావా అంటోంది. పాలిచ్చింది. ఇచ్చిన తర్వాత నెమ్మదిగా తీసుకొని వెళ్ళి పడుకోబెట్టింది. మళ్ళీ ఈ ఉన్నటువంటి శకటం కింద పడింది. దాని సంధి బంధాలన్నీ ఊడిపోయాయి, ముక్కలు ముక్కలైపోయాయి. సరే, ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడాను స్వీకరించారు. పిల్లవాడికి ఏం కాదు అనే ఒక ధైర్యం వచ్చింది యశోదమ్మకి. రస్తి మీద పడ్డారు. పిల్లవాడికి అయితే ఏం కాలేదు, బండి అయితే బయలింది అని అనుకున్నారు చివరికి. సరే, ఇంతకీ ఇది జరిగింది, శకటాసుర వధ. ఈ శకటాసురుడు అనేటువంటి వాడు అసలు ఎందుకు వచ్చాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి పూర్వజన్మేం? ఒకసారి చూస్తే ఎక్కడ పడుకోబెట్టింది? శకటం కింద పడుకోబెట్టింది యశోదమ్మ. ఆ సమయంలో ఉత్కచుడు అని చెప్పబడేటువంటి ఒక రాక్షసుడు గమనించాడు. కంసుడు పూతనని చంపింది, అదే మన కృష్ణుడు పూతనని చంపిన తర్వాత కంసుడి దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. పూతన చచ్చిపోయిందా అన్నాడు. మహాబలవంతురాలు, మహామాయావి, అలాంటి పూతన చచ్చిపోయిందా, ఎలా చచ్చిపోయింది అన్నాడు. అంటే గూఢచారులు చెప్పారు, ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు ఇంకా పుట్టింది కూడా ఎంతో మరి ఎన్ని రోజులు కూడా కాలేదు, వాడు చంపేశాడు అన్నాడు. చిన్న పిల్లవాడేమిటి, పూతనని చంపడం ఏంటి, అంత పెద్ద శరీరం, రాక్షసి. ఆశ్చర్యపోయాడు అతను. వెంటనే ఈ వార్త శకటాసురుడికి తెలిసింది. పూతన శకటాసురుడి యొక్క సోదరి. శకటాసురుడికి తెలిసి వెంటనే చాలా దుఃఖపడ్డాడు. పిల్లవాడెవడో చంపేట్టాన్ని తెలుసుకున్నాడు. అతను కూడా స్వయంగా మన కంసుడికి మృత్యువు అనేటువంటి విషయం విన్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు కంసుడి దగ్గరికి. పిల్లవాడు చంపెట్ట కదా మా సోదరిని, ఆ పిల్లవాడిని నేను చంపుతాను కంస, నువ్వు భయపడకన్నాడు. నిజంగా చంపుతావు అన్నాడు. నిజంగా చంపుతాను. మరి పూతన నీ సోదరి మహాబల పరాక్రమంతురాలు కదా అన్నాడు. నిజమే, కానీ స్త్రీ కదా అన్నాడు. నేను పురుషుణ్ణి అన్నాడు. వెరీ గుడ్, వెళ్ళిరా అన్నాడు. మంచిది, బయలుదేరాడు యుద్ధానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సమయం కోసం చూస్తున్నాడు, ఏ సమయంలో వీలవుతుంది దాన్ని చంపడానికి. సరిగ్గా ఈ వనాల్లోకి వెళ్ళి ఆ బండి కింద పడుకోబెట్టి ఇవన్నీ చేస్తున్న సమయం చూశాడు. నేను శకటాసురుడినే కదా, ఈ శకటంలో నేను చేరి ఆవహించి ఈ శకటం కూలిపోయేలాగా చేసి దాన్ని చంపేయచ్చు అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, ఈ ఉత్కచుడు అనేటువంటి వాడు ఈ వ్రజంలోకి వచ్చాడు. ఈ బండిని ఆవహించాడు. బండి కింద పడుకున్నటువంటి కృష్ణుడిని చంపాలి, మట్టు పెట్టాలి అని భావిస్తున్నాడు.
అతను ఇతన్ని చంపాలని ప్రయత్నం చేసే లోపుగానే కృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ, చూడండి చిన్నపిల్లలు కేరమని ఏడ్చేటప్పుడు ఆ ఏడుస్తున్నప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. ఆ కాళ్ళు చేతులు కొట్టుకునేటువంటి ఒక వ్యాజంతో కృష్ణుడు ఆ కాలుతో ఒక తన్ను తన్నాడు. అప్పుడు ఎగిరి పడిపోయాడు వాడు. సరే ముక్కలు ముక్కలు అయిపోయాడు. అసలు కృష్ణుడి యొక్క పాదం తగిలి చనిపోయేంత గొప్ప పుణ్యం వీడేం చేశాడు? అందరికీ సాధ్యమా అది? కృష్ణుడి యొక్క పాదం తగిలి ముక్కలు ముక్కలు అయిపోయాడంటే వాడు ఎంత భాగ్యవంతుడు అవ్వాలి. ఎలా వచ్చింది ఈ భాగ్యం? వీడు ఉత్కచుడు అనేటువంటి రాక్షసుడు పూర్వజన్మలో హిరణ్యాక్షుడి యొక్క పుత్రుడు, వీడు సంతానం. వీడు ఇతను ఒకసారి లోమసుడు అని చెప్పబడేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన యొక్క ఆశ్రమం చాలా సుందరంగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో చాలా అద్భుతమైనటువంటి వృక్షాలను పెంచుకుంటున్నాడు ఆయన. చాలా అందంగా ఆనందంగా వాటిని పెంచుకుంటూ పోషించుకుంటూ చాలా సుఖిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన అలా ఉంటూ ఉండగా ఆశ్రమంలో వీడు ఒక రోజు వచ్చాడు. ఎవరు? ఈ ఉత్కచుడు అనేవాడు. ఈ ఆశ్రమంలోకి వచ్చాడు. వచ్చి అక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లన్నీ, వాడు మహాబలవంతుడు, బాగా ఉంటాడు, శరీరం బాగా బలమైంది. ఆ బలమైనటువంటి శరీరానికి కొద్దిగా తీట కలుగుతుంది. ఏదో ఒకటి వాళ్ళు మనుషులతో అయినా యుద్ధం చేయాలి, కనిపించిన చెట్టు చేమనైనా విరగొట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి. చేయకపోతే ఆ తీట తీరదు వాడు. అందుకని వీడు బాగా బలవంతుడు అవడం వల్ల ఉత్కచుడు అందులోకి ప్రవేశించాడు ఆశ్రమంలోకి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి చెట్లు, ఎంతకాలం నుంచో ఉన్నటువంటి మహావృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళాడు, తన బలాన్ని ప్రదర్శించాడు, వాటన్నిటిని కూడా విరక్కొట్టి పారేశాడు, పీకి పారేశాడు. దాని మీద యుద్ధం చేస్తున్నాడు వాడు. చెట్లన్నీ కూడా అలా తెగి పడిపోయాయి, విరిగి పడిపోయాయి, అన్నీ చెల్లాచెదురైపోయేటప్పటికీ లోమస మహర్షి చూశాడు. అరే, ఇంతకాలం నుంచి నేను ఎంతో శ్రద్ధగా పెంచుకుంటూ వస్తున్నటువంటి వృక్షాలన్నీ కూడా నువ్వు విరక్కొట్టి పారేసావు, పొడి పొడి చేసావు అని చెప్పి ఇతని దగ్గరకు వచ్చి చాలా కోపం తెచ్చుకున్నాడు. తీవ్రమైనటువంటి కోపంతో, ఓరే దుర్మతి, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా? నీకు శరీరం ఉన్నది, బలం ఉన్నది అనేటువంటి అహంకారం చేత, మదం చేత ఇలా చేసావు, నీ శరీరం లేకుండా పోతావు పో అని చెప్పించాడు. ఏ శరీరం వల్ల నీకు అహంకారం వచ్చి ఇలా ప్రవర్తించావో ఆ దేహం అనేటువంటిది లేకుండా పోతావు పో అని శపించాడు. ఎప్పుడైతే ఈ లోమస మహర్షి యొక్క శాపం తగిలిందో వెంటనే ఇతనికి బుద్ధి వచ్చింది. ఎప్పుడైనా సరే శాపం అనేటువంటిది టక్కన వాడికి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. వెంటనే వీడికి మంచి జ్ఞానం వచ్చింది. అయ్యో ఎంత పొరపాటు చేశాను, అహంకరించానని పరిగెట్టు ఉంటూ వచ్చి మళ్ళీ ఆ లోమస మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు. మహాప్రభో, మీరు దయగలిగినటువంటి మహర్షులు, మాలాంటి మూర్ఖులైనటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించండి, శాప విమోచనం పెట్టండి, నాకు భిక్ష పెట్టండి అని ప్రార్థించాడు. సరే, మహర్షుల యొక్క కోపం ఎప్పుడు ఎక్కువ కాలం ఉండదు, కొద్దిగా తక్కువ అలా వచ్చి ఇలా పోతుంది. ఆ పోయేటప్పుడు కూడా వాళ్ళు కనుక వచ్చి శరణాగతి చేస్తే వాళ్ళ మీద దయ కూడా కలుగుతుంది. అంత తీవ్రమైన కోపం అది వరంగా పరిణమిస్తుంది. వెంటనే ఆ ఉన్నటువంటి కోపం పోయింది లోమస మహర్షికి. వీడు ఎప్పుడైతే శరణాగతుడు అయ్యాడో వెంటనే అన్నాడు అతను, సరే నేను పెట్టినటువంటి శాపం అయితే పోదు, కానీ దానికి విరుగుడు చెప్తాను నీకు అన్నాడు. చాక్షుష మన్వంతరం వరకు కూడా నువ్వు ఈ శరీరం పొంది ఉంటావు, నీకంటే ఈ శరీరం ఉండదు, వాయు రూపమైనటువంటి శరీరమే నీకు ఉంటుంది అప్పటిదాకా. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం వస్తుంది. ఆ వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భూమి మీద కృష్ణుడై అవతరిస్తాడు. ఆయన యొక్క పాద స్పర్శతోటి నీ యొక్క ఈ శాపానికి విముక్తి కలుగుతుంది పో అన్నాడు. అంటే 28వ ద్వాపర యుగం. అంటే ఇప్పుడు మన కలియుగం ఎన్నోది? 28. గుర్తుపెట్టుకోండి.
అంటే వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో మనం ఉన్నాం. సరే, మొత్తం మీద అయిపోయింది. ఆ ఉత్కచుడు ఆ వరాన్ని పొందాడు, మహదానంద పడిపోయి వెళ్ళిపోయాడు. అలా శరీరం లేనటువంటి తాను ఈ శకటంలోకి వ్యాపించాడు. వ్యాపించి కృష్ణుడి యొక్క పాదస్పర్శతోటి తన బంధాన్ని పోగొట్టుకున్నాడు. ఇది ఇతని పూర్వజన్మ. అయితే ఇతను ఈ విధమైనటువంటి చేష్ట పరమాత్మ చేయటంలో లోకానికి తానిచ్చేటువంటి సందేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, శకటాన్ని కఠోపనిషత్ శరీరంగా పోలుస్తుంది. ఆ శరీరంగా పోల్చేటువంటి కఠోపనిషత్ అంటుంది ఒక మంత్రంలో, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ అంటుంది. ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఒక మంత్రం, చాలా అందమైనటువంటి మంత్రం. ఆత్మానం రథినం విద్ధి అన్నది, శరీరం రథమేవతు అన్నది. శరీరం అనేటువంటిది రథం, అంటే ఒక బండి. ఈ రథంలో యజమాని ఉంటాడు. ఈ యజమాని ఎవడు? ఆత్మానం రథినం విద్ధి. ఈ బండికి ఉండేటువంటి యజమాని ఆత్మ, జీవుడు. శరీరం అనేటువంటి బండి, ఈ బండిలో జీవుడేమో ఆత్మ, అంటే రథికుడు మీన్స్ యజమాని అవుతాడు. అయితే ఈ బండిలో ఉన్నటువంటి యజమాని తానైనప్పుడు, ఆత్మ అయినప్పుడు మరి సారథి ఉండాలి కదండి. బండి అంటే సారథి ఎవరు అన్నాడు అంటే బుద్ధింతు సారథిం విద్ధి అన్నాడు. బుద్ధి అనేటువంటిది సారథి అన్నారు. ఈ శరీరానికి బుద్ధి సారథి. అయితే సరే, బాగానే ఉందండి, సారథి ఉంటాడు. మరి అతని చేతిలో ఏదో ఉంటుంది, ఏమంటారు దాన్ని? పగ్గం అంటారు, కళ్ళెం అంటారు. ఈ కళ్ళెం అని చెప్పి పగ్గం అని చెప్పబడేటువంటిది ఏమిటండి అన్నారు? మనఃప్రగ్రహమేవచ అన్నారు. మనస్సు అనేటువంటిది కళ్ళెము. ఈ కళ్ళానికి ఏముంటాయి? గుర్రాలు ఉంటాయి. మరి ఆ గుర్రాలు ఏమిటండి? ఇంద్రియాని హయానాహు అన్నాడు. ఇంద్రియాలే గుర్రాలు అన్నాడు. ఏమండి, రథం వచ్చేసింది పూర్తిగా. శరీరం రథం, దీంట్లో ఉండేటువంటి ఆత్మ యజమాని, అలాగే దీన్ని నడిపించేటువంటి సారథి బుద్ధి, అలాగే అతను పట్టుకునేటువంటి కళ్ళెం మనస్సు, ఆ కళ్ళానికి ఇంకొక కొనలో ఉండేటువంటి అశ్వాలు ఇంద్రియాలు. సరే, బాగానే ఉందండి, మొత్తం రథం అంతా సిద్ధమైంది, ఇంకా బయలుదేరాలి మనం. దీంట్లో బయలుదేరేటువంటి మార్గం ఏమిటి అని, ఈ రథంతో మనం వెళ్ళవలసిన మార్గం ఏంటి అంటే, ఈ రథంకి ఉండేటువంటి అశ్వాలు వెళ్ళేటువంటి మార్గం ఇంద్రియాని హయానాహు విషయాంస్తేషు గోచరాన్ అన్నాడు. విషయాలే ఇతనికి మార్గంగా ప్రయాణమై వెళ్తాడు. ఈ రథం అనేటువంటి బండి నడిచేది ఎట్లా? విషయాలనేటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్తాయి. అయితే ఇప్పుడు ఇందులో రథం అంటున్నాం, శరీరం బుద్ధి ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక రథం ఉన్నది, రథంలో మనం బయలుదేరుతున్నాం. బయలుదేరేటప్పుడు ఒక లక్ష్యం ఉంటుంది కదా. మరి ఎక్కడికి వెళ్ళాలో లక్ష్యం లేకుండా ఊరికే బండి ఎక్కి వెళ్ళాం కదా. మనం ఒక లక్ష్యంతో బండిలో బయలుదేరుతాం. ఏమిటి ఇతనికి ఉండవలసినటువంటి లక్ష్యం? మనకి ఇంతకు ముందు కూడా సుఖ మహర్షి చెప్పాడు. మనకు ఉండవలసినటువంటి ఏకైక లక్ష్యం మానవుడికి ఏమిటి అంటే పరమాత్మని పొందడమే. పరమాత్మ ఒక్కడే లక్ష్యం.
ఆ లక్ష్యమైనటువంటి పరమాత్మని పొందడం కోసం ఈ శరీరం అనేటువంటి బండి నడిపించాలి. ఈ శరీరం అనేటువంటి బండిని నడిపించేటువంటి సారథి ఎవరైతే ఉన్నాడో అతను బలవంతుడై ఉండాలి. అంటే నువ్వు మోక్షానికి వెళ్ళాలి, పరమాత్మని పొందాలి అంటే నీ బుద్ధి స్థిరమైంది కావాలి. భగవద్గీతలో అంటాడు పరమాత్మ, వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. వ్యవసాయాత్మిక జ్ఞానం అంటే స్థిరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికే బుద్ధి అని పేరు. స్థిరంగా ఉంటుంది, అది మార్పు ఉండదు దాని. కానీ మనస్సు అనేటువంటిది ఉంది చూసారా, చంచలం హి మనః కృష్ణ, అర్జునుడు అంటాడు. ఈ మనస్సు చంచలమైందయ్యా అంటాడు. ఈ సారథి అని పిలువబడేటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఈ రథాన్ని నడిపించవలసినటువంటిది సారథి. దీంట్లో యజమాని సుఖాన్ని అనుభవిస్తూ కూర్చుంటాడు అంతే, తాను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళతాడు. దీన్ని నడిపించేవాడు బుద్ధి. ఆ బుద్ధి కనుక స్థిరంగా లేకపోతే, బలమైనటువంటిది కాకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా సారథిని దాంట్లో నేర్పరినటువంటి వాడినే సారథిగా నియమించుకోవాలి తప్ప ఎటువంటి వాడిని పడితే అటువంటి వాడిని నియమించకూడదు. అలాగే మన బుద్ధి కూడా చాలా నేర్పు కలిగినటువంటిది కావాలి. ఎన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వచ్చి మనని ఆక్రమించాలని ప్రయత్నం చేసినా వాటన్నిటి నుంచి తప్పించుకోగలిగి ఉండాలి. అయితే బుద్ధి ఒకవేళ బలహీనుడయ్యాడు అనుకోండి, అంటే ఈ సారథి బలహీనుడు అనుకోండి, రథం నడుపుతున్నాడు. రథం నడుపుతున్నప్పుడు మరి అశ్వాలు చాలా బలంగా ఉంటాయి. చాలా బలమైనటువంటి అశ్వాలు అంటే ఇంద్రియాలు చాలా బలమైనటువంటి. మనకి 9వ స్కందంలో వచ్చింది, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఈ ఇంద్రియాలు అనేటువంటివి మహాబలమైనటువంటి, ఆ మహాబలమైనటువంటి ఆ ఇంద్రియాలకి ఒక కొన బుద్ధి అని చెప్పబడేటువంటి సారథి యొక్క చేతిలో ఒక కొన కలిగి ఉన్నటువంటిది అయి ఉంటుంది మనస్సు అనేటువంటి కళ్ళెం. ఈ మనస్సు ఎప్పుడు కూడాను చంచలంగా ఉంటుంది. చూడండి, కళ్ళెం పట్టుకుంటాడు, కళ్ళెం అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఊగిపోతూనే ఉంటుంది, స్థిరంగా అది ఉండదు. కానీ ఇతను మాత్రం స్థిరంగా కూర్చొని ఉంటాడు. అయితే ఆ ఉండేటువంటి ఇంద్రియాల యొక్క బలం అంటే ఆ ఉన్న అశ్వాలు బాగా దృఢంగా ఉండి, ఆ దృఢంగా ఉన్నటువంటి అశ్వాలు కనుక ఒక్కసారి అలా తల ఎగరేసాయి అనుకోండి, వీడు బలహీనుడు అనుకోండి, బుద్ధి అంటే నేను సారథి బలహీనుడు అనుకోండి, ఒక్కసారి అలా వెళుతూ అశ్వాలు ఇలా అన్నాయంటే డామ్మని ఎగిరిపడతాడు. ఎప్పుడైతే డామ్మని ఎగిరి పడ్డాడో ఫినిష్ అంతే, రథం ఎటు పడితే ఎటు పోతుంది. ఎందుకంటే ఇంద్రియాలు ఎటు పడితే అటు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాయి, ఆ అశ్వాలు అలాగే తీసుకొని వెళ్ళిపోతాయి. చాంచల్యం ఎక్కువ. అందుకనే మీరు చూడండి, ఎప్పుడు గుర్రాలకి కళ్ళకి గంతలు కడతారు, దాన్ని ఏదో అంటారు, కడతారు. ఎందుకు కడతారో తెలుసా? చంచలమైన వాడు, ఎటు పడితే అటు పోతారు. అందుకే ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్ళకి పైన మూత ఉంటుంది. మరి కనిపించకపోతే ఎట్లా వెళ్తాయండి అని మనం అనుకుంటాం. ఆ ఉండేటువంటి మూత ఎలా ఉంటుందంటే సరిగ్గా రోడ్డు మాత్రమే కనిపిస్తుంది, వాడు మార్గం మాత్రమే కనిపిస్తుంది, అటు ఇటు ఏమి కనిపించేవాడు. అలా దారి మాత్రమే కనిపించేలాగా అశ్వాన్ని ఉంచుకుంటే మనం గమ్యాన్ని చేరతాం. అదే లేదనుకోండి, ఇప్పుడు మన ముక్తినాథ యాత్ర పూర్వంలో చేసేవాళ్ళు, ఇప్పుడంటే రోడ్లు వచ్చినాయి, కార్లు బస్సులు వెళుతున్నాయి అనుకో. ముక్తినాథ యాత్ర పూర్వంలో చేసేప్పుడు సుమారు ఒక 24 సంవత్సరాలు 23 సంవత్సరాలకు పూర్వం మేము వెళ్ళేప్పుడు రోడ్లు ఇంతే ఉండేవి. ఆ కొండల మీద చాలా పెద్ద పెద్ద పర్వతాలు, ఆ పర్వతాల మీద వెళ్ళేటప్పుడు నడిచినా వెళ్ళాలి, లేకపోతే గుర్రాల మీదనే వెళ్ళాలి.
ఆ గుర్రం కనుక కొత్త గుర్రం అయిందంటే ఇక దిక్కులేదు దివాణం లేదు వాడి పని. చిత్రం ఏంటంటే ఇటు పక్కనేమో కొండ, ఇటుపక్క ఏమో లోయ, మధ్యలో దారి. జీవితం అంటే ఇలా ఉంటుంది అనిపించేలాగా ఉంటుంది. అది సన్న దారి, దాని మీద గుర్రం మీద వెళుతుంటాడు వాడు. ఆ గుర్రం మీద వెళ్ళేటప్పుడు ఆ గుర్రాన్ని నడిపించేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళేమో 3 గుర్రాలు ఒకడు ఉంటాడు, ఒక్కొక్క దానికి ఒకడు ఉండడు. పాపం మీ యాత్రలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా గుర్రం మీద వెళుతున్నారు, వస్తున్నారు. ఆ వచ్చేటువంటి ఆయన్ని, అది మేము నడిచి వస్తున్నాం, గుర్రం మీద కనుక ముందు వెళ్ళారు. ఆ వెళుతున్నటువంటి వారు పెద్దవారు పాపం ఆయన్ని అది కాస్త పడేసింది. అందరూ వెళ్ళిపోయారు, ఆయన ఒక్కరు మాత్రం పాపం మూలుగుతూ అలా పడున్నారు. మేము నడిచి అక్కడ దాకా వచ్చాం. వచ్చి చూసేటప్పటికీ మూలుగుతున్నారు. అయ్యో 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 ఇదేమిటి అండి ఇట్లా అయిపోయింది ఏంటంటే, ఇది గుర్రం ఉండాలి కదా, మీరు అశ్వమేధి అంటే అది నన్ను పడేసిపోయిందండి అని పాపం ఆయన బాధపడ్డారు. పడేసిపోయిందండి. అంతే మన జీవితంలో మన ఇంద్రియాలు కూడా మనం అలా పడేసిపోతాయి. కానీ నిజంగా అదృష్టం ఏంటంటే అది ఇటు పడేయకుండా ఇటు పడేసింది. అదే కనుక ఇటు పడేసి ఉంటే తెలిసేది కూడా కాదు, అక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సి వచ్చేది. అది ఇటువైపు పడేయటం వల్ల కొండ ప్రాంతం మీద అక్కడ రాయి తగిలి పాపం రక్తం కారుతుంది, మూలుగుతున్నారు. అలాంటి వారిని తీసుకొని మళ్ళీ మేము జాగ్రత్తగా ఇంకొక గుర్రాన్ని పిలిపించి ఆ గుర్రం మీదనే ఎక్కనన్నారు. గుర్రం ఇంకా ఎటువంటి బస్సులు దాని మీద ఎక్కనండి అన్నారు. అలా కాదు స్వామి, తప్పనిసరిగా మీకు ఒక వీడిని పెడతాం, గుర్రం నడిపేటువంటి వాడిని పెట్టి తీసుకెళ్తాడు. అట్లా పెట్టి తీసుకెళ్ళవలసి వచ్చి, అందువల్ల గుర్రాన్ని నమ్మటానికి వీల్లేదు, మన ఇంద్రియాలని నమ్మటానికి అంతకన్నా వీల్లేదు, గుర్తుపెట్టుకో. అలా అశ్వాలతో బయలుదేరి వెళ్ళేటువంటి బుద్ధి చంచలమైనటువంటి మనస్సు అనేటువంటి కళ్ళెంతో కూడుకున్నటువంటి ఇంద్రియాలని కంట్రోల్ చేయగలిగి ఉండాలి, వాటిని నిగ్రహించగలగాలి. అదే అందుకే చెప్తారు మన వాళ్ళు, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. ఈ బాహ్యేంద్రియ నిగ్రహం అని చెప్పబడేటువంటిది ఇంద్రియాలు అంటే అశ్వాలు. అంతరేంద్రియ నిగ్రహం అంటే తన చేతుల్లో ఉన్నటువంటి కళ్ళెం, మనస్సు. ఈ రెండింటినీ కూడాను నిగ్రహించి నువ్వు జాగ్రత్తగా నీ అదుపులో నువ్వు పెట్టుకోగలిగితేనే సారథి తాను వెళ్ళాలి అనుకున్న మార్గాన్ని చేరగలుగుతాడు. లేదనుకోండి, ఇతను బలహీనుడు అనుకోండి, ఒక తను ఎగిరి పడేస్తాయి, వెళ్ళి లోయలో పడేస్తాయి. ఎవరిని? యజమానిని. దెబ్బతినేది ఎవడు? యజమాని. వీళ్ళు లోయలో పడేస్తే ఇంకేమీ లేదు, దిక్కు లేదేమీ లేదు. అలాగా ఈ శకటమని చెప్పబడేటువంటి ఈ శరీరానికి సారథైనటువంటి బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని చెప్తారు. ఆ స్థిరమైనటువంటి బుద్ధి కనుక ఉన్నట్లయితే అది నడిపించేటువంటి మార్గం ఏదైతే ఉందో, మామూలుగా అయితే దుష్టమైనటువంటి ఇంద్రియాలైతే విషయాలనేటువంటి వాటి మీదకి పరిగెడతాయి. కానీ నువ్వు కనుక దాన్ని నిగ్రహించగలిగితే అది సద్విషయాలనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తుంది. దుర్విషయాలంటే అర్థం ఏంటి? ఆ ఇంద్రియాలు విచ్చలవిడి అయిపోయి లోయలో పడేయటం అన్నమాట. అది లోయలో పడేసిందంటే ఇంకా మరి జన్మే లేదు, నాశనం, సర్వనాశనం. అదే నువ్వు కనుక వాటిని నిగ్రహించి నీ అదుపులో నువ్వు పెట్టుకోగలిగితే ఆ సారథి, అప్పుడు దాన్ని అతను నడిపించగలుగుతాడు. కనుక అవి తాను వెళ్ళాలి అనుకునేటువంటి గమ్యం ఏదైతే ఉన్నదో ఆ గమ్యాన్ని చేర్చగలుగుతాయి, లేకపోతే చేర్చలేవు నాయనా. అలా ఉండేటువంటి శకటం అంటే శరీరం, ఈ శరీరానికి భగవంతుని యొక్క పాద స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో,
ఈ శరీరానికి భగవంతుని యొక్క పాదస్పర్శ తగలడం అంటే నీ యొక్క హృదయంలో పరమాత్మ ఎప్పుడు చేరతాడో, ఆయన ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, ఆయన కాకుండా విషయాలు ప్రవేశిస్తే నాశనం. ఆయన ప్రవేశించి ఆయన పాద స్పర్శ కనుక నీ యొక్క హృదయానికి తగిలింది అంటే అప్పుడు ఈ బండి ఏమవుతుంది? తల్లకిందులై గింకిరీలు కొడుతూ డామ్మని పైనుంచి కింద పడి ముక్కలు ముక్కలైపోతుంది. ముక్కలు ముక్కలు అవడం అంటే మళ్ళీ అతికించడానికి కూడా వీలు లేకుండా అన్నమాట. మళ్ళీ అతికించడానికి కూడా వీలు లేకుండా అంటే పరమాత్మ యొక్క పాద స్పర్శ ఎప్పుడైతే నీ హృదయానికి తగిలిందో, నీ యొక్క శరీరానికి తగిలిందో, అదే నీకు చివరి జన్మ. గుర్తుపెట్టుకోవాలి. అంటే ముక్కలు ముక్కలు అవ్వడం అంటే ఏంటి? సంధి బంధాలన్నీ విడబడిపోయి మళ్ళీ అతికించడానికి కూడా వీలు లేకపోవడం అంటే మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా బద్దలైపోతుంది. అయితే పరమాత్మ యొక్క పాద స్పర్శ తగలాలి, తగిలితేనే. తగలకపోతే నష్టపోదు. అయితే పరమాత్మ యొక్క పాద స్పర్శ తగలాలి అంటే ఏం చేయాలి? మనలో ఉండేటువంటి విషయాల్ని తగ్గించుకోవాలి. మన మనస్సు విషయాల్లోకి పరుగుడు తీస్తుంది. ఇదంతా చూడండి తమాషా. ఇంద్రియాలకి కనెక్షన్ మనస్సుతో, ఈ మనస్సుకి కనెక్షన్ బుద్ధితో. మీలో ఎప్పుడైనా మీరు గమనించుకున్నారో లేదో, ఎప్పుడు మీలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది, డిస్కషన్, ఒక చర్చ. ఏం జరుగుతూ ఉంటుంది? మీరు ఏదైనా ఒక విషయం మీద చేయాలి అనుకున్నారు, ఏదో కార్యం చేద్దాం అనుకున్నారు, అది తప్పు పని చేయబోతున్నారు. నిన్నే కదా భాగవత ప్రవచనంలో స్వామివారు చెప్పారా లేదా ఇది చేయకూడదని? నువ్వు విన్నావు కదా అంటుంది లోపల నుంచి ఒక శబ్దం. స్వామివారు ఏమైనా ఇక్కడ ఉన్నారా? సింగినాథం ఇవన్నీ అట్లాగే ఉంటాయి. ఆయన ఉన్నారా? ఏమన్నా విన్నాం, విన్నప్పుడు ఆనందించాం, అయిపోయింది అంటుంది ఇంకొకటి. ఇట్లా రెండు శబ్దాల చర్చ జరుగుతుంటుంది. మీలో ఎప్పుడైనా గమనించుకుంటే మీరు ఏ పని చేయాలన్నా ఈ సంభాషణ జరిగి చిట్ట చివరికి ఈ రెండిటి యొక్క బలంలో ఏ బలం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుందో, అంటే స్థిరంగా ఉండగలుగుతుందో, అది నెగ్గుతుంది. బుద్ధి నిన్నెప్పుడూ మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సారథే కదా. ఇంద్రియాలు ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటే ఆ గుర్రాలు పరిగెట్టే వాటిని జాగ్రత్తగా దాన్ని ఇలాగి దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నం చేసేది బుద్ధే కదా. కనుక బుద్ధి ఎప్పుడు కూడా నిన్ను మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా నువ్వు తప్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, ఇప్పుడు విన్నది, అప్పుడు విన్నది, ఎప్పుడో విన్నది, ఎవరో చెప్పింది, ఇవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడుతుంది. నీ ముందు పెట్టేటప్పటికీ నువ్వు దాన్ని కనుక ఫాలో అయ్యావు, బాగుంది, నిజమే, కరెక్టే కదా, చెప్పారు కదా, నాకు తెలియలేదు, ఇలా చేద్దాం అనుకున్నాను, విరమించుకుంటున్నాను. విరమించుకున్నావా, నువ్వు మంచి మార్గంలోకి వెళతావు. కానీ ఆ బుద్ధి బలం కన్నా కూడా మనస్సు యొక్క బలం పెరిగిందనుకోండి, ఏంటి ఊరికైనా తలనొప్పి, ఇవన్నీ వినక్కర్లేదు, పాడలేదు. సింగినాథ ఎవరో ఇప్పుడు ఉన్నాడు, ఆయన విన్నాం, చూస్తున్నాడా, ఎవడికి తెలుసు కనుక ఏం పర్వాలేదు చేసేయి అంటూ ఉంటుంది మనస్సు. చూడండి, కావాలంటే మీలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడైనా గమనించాలి. ఏం పర్వాలేదు చేసేయి అన్నప్పుడు ఆ మనస్సు యొక్క బలం కనుక పెరిగి నువ్వు ఫోర్స్గా ఆ పని చేసావు అంటే చెడిపోతావు. నేను అనుకున్నానండి, విన్నాను కదా, అలా చేయకూడదు అనుకున్నాను, కానీ అనవసరం పాడు మనస్సు నన్ను చెడగొట్టిందండి అనుకుంటాం మనం.
చూడండి, అనుకుంటాను లేదా, ఇవన్నీ జరిగేవే. పాడు మనస్సు ఇది చెడగొడుతోందండి నన్ను. ఈ మనస్సు గురించి, ఈ బుద్ధి గురించి అనుకునేది యజమాని, జ్ఞానం కలిగినటువంటి జీవుడు. ఈ సారథి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు, కానీ అవి అదుపులోకి వస్తే మంచిదే, అదుపులోకి రావు, చాలా కష్టం. ఇంద్రియాలను అదుపులో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇంద్రియాల్లో తమాషా అయినటువంటి ఒక ఇది పెట్టాడు పరమాత్మ. ఇప్పుడు కన్నుంది, రూపాన్ని చూస్తుంది, ఆ రూపాన్ని చూసి మనస్సుకు తెలియజేస్తుంది. ఆ ఇంద్రియంతో డైరెక్ట్ కనెక్షన్ మనస్సుకు ఉంటుంది కనుక మనస్సుకు తెలియజేస్తుంది. మనస్సుకు ఎప్పుడైతే తెలియజేస్తుందో ఈ మనస్సు ఏం చేస్తుంది, ఆ ఇంద్రియం చేత చూడబడినటువంటి రూపం చాలా బాగుంది, అది మనకు కావాలి అనేటువంటి ఒక కోరికను పుట్టిస్తుంది యజమానికి. వెంటనే యజమాని ఏం చేస్తాడు, దాని మీద పడతాడు, అది కావాలనుకుంటాడు. అలాగే నోరున్నది, ఈ నాలుక, మనం వెళుతూ ఉన్నాం, బ్రహ్మాండమైనటువంటి గులాబ్ జామ్ వాసన వస్తుంది, బాగా ఇష్టం. అటు పక్క నుంచి వెళుతున్నాం, ఎవరినైనా అడిగితే ఇస్తారో లేదో అనుకొని అటు ఇటు చూసి డబ్బొక్కని నోట్లో వేసుకున్నాం, వెళ్ళిపోయాం. ఈ నాలుక మన చేత చెడ్డ పని చేయిస్తుంది, ఈ కన్ను మన చేత చెడ్డ పని చేయిస్తుంది, ఈ చెవులు ఇక్కడ భాగవతం వినటానికి కూర్చున్నాం మనం, ఆ పక్కన ఏదైనా డ్రమ్స్ మోగుతున్నాయంటే వెంటనే చెవులు దాన్ని గ్రహిస్తాయి, ఇక్కడున్న మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో, పెళ్ళేమో లేకపోతే ఏదైనా ఉత్సవం ఇవన్నీ ఆలోచనలు ప్రారంభమవుతాయి మనసు. అంటే ఈ శ్రవణేంద్రియం మనని లాగేస్తుంటుంది. ఈ లాగేయడంతో ఇంద్రియం అటువైపు వెళ్ళిపోతుంది, మనస్సుకి ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, ఈ మనస్సును అటు తీసుకెళ్తాయి. అందువల్ల మనస్సు ఇన్ని ఆలోచనలోకి వెళుతుంది. ఒక ఆలోచన మీద స్థిరత్వం ఉండదు. ఇక్కడ కూర్చొని భాగవతం వింటున్నాం, అవన్నీ వినకూడదు అనే భావంతో ఉండదు, టక్కన అటువైపు మరలుతూ ఉంటుంది. అలాగే ఇంద్రియాలు అనేటువంటివి మనల్ని లాగుతూ ఉంటాయి. మొన్న చెప్పారు చూసారా, మహానుభావుడు ఆయన ప్రార్థించాడు కదా, ఏమిటి, సవతి భార్యలు, అనేక మంది భార్యలు ఉన్నటువంటి భర్త ఎలాగైతే ఆ భార్య చేత, ఈ భార్య చేత నా దగ్గరుండు, నా దగ్గరుండు, నా దగ్గరుండు అని అందరూ కూడా వీడిని పీకి పాకాన పెడతారో, అలాగే నా ఇంద్రియాలన్నీ కూడాను నన్ను అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు లాగేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి. అట్లా నీ ఇంద్రియాలన్నీ కూడా మాటి మాటికి నిన్ను వేధించడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడే సారథి చాలా బలవంతుడై ఉండాలి. ఏమీ లేని సమయంలో మనం అంతా చాలా మంచిగా బ్రతుకుతున్నాం. ఏమీ లేవు, ఇంద్రియాలన్నీ లేవు, అడవిలో కూర్చున్నాం మనం, కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాం. అలా జపం చేసుకుంటూ ఉన్నా కూడా ఇంద్రియాలు పనిచేయట్లేదు కదా. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంద్రియాలు ఏం పనిచేయట్లేదు కనుక నాకు హాయిగా ఉంది అనుకుంటాం, కానీ ఇంతకు ముందు గుర్తులన్నీ తెస్తుంది మనస్సు. ఊరికేనే ఉండదు, చంచలం అన్నారు కదా. నువ్వు ఇంద్రియం చూడకపోయినా, ఇప్పుడు చూడకపోయినా, ఇంతకుముందు స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ ఒకసారి చూపిస్తూ ఉంటుంది. ఈ మనస్సు అనేటువంటిది ఒక చిప్, దీంట్లో మొత్తం ఫీడ్ అయిపోయి ఉంటాయి. చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమైనా చూశారు, అన్నీ కూడా ఉంటాయి. మీరు అనుకోండి, ఒక్కసారి బదిరి అనుకున్నారు అనుకోండి, టక్కన బదిరి వచ్చి పడుతుంది మీ కళ్ళకి, మనస్సులో ఆ బదిరి అంతా కనిపిస్తుంది, చూసేస్తారు వెంటనే. అలాంటి చక్క తమాషా అయినటువంటి సాధనం పెట్టాడు పరమాత్మ. ఈ ఉన్న సాధనం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అందుకే ఇది సంసారంలో పడేస్తుంది, మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది. అలాంటి సాధనం ఇది ఉండడం వల్ల ఈ మనస్సు అనేటువంటిది అటు ఇటు ఇటు అటు ఆ ఇంద్రియాల కోసం పరిగెడుతూ 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 ఉంటే బుద్ధి దాన్ని గట్టిగా పట్టుకొని ఆ ఉండేటువంటి ఆ గుర్రాలు అటు ఇటు ఇటు అటు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టగలిగినప్పుడే లక్ష్యం పొందుతావు. అది కావాలి, ఇది భగవన్ మార్గంలో నడిపించాలి. నువ్వు భగవన్ మార్గంలో నడిపించినప్పుడే భగవంతుని యొక్క పాదం తగులుతుంది. అంటే విషయాల్లో నువ్వు నడిపించే ప్రయత్నం చేయకూడదు. విషయాల్లో నడిపించే ప్రయత్నం చేసినంతకాలం లోయలో పడతావు, అంటే సంసారంలో పడతావు. విషయాల్లో కాకుండా భగవన్ మార్గంలో కనుక నడిపించగలిగితే నువ్వు మోక్షం పొందుతావు అని
ఇదిగో ఇది ప్రధానమైనటువంటిది భగవంతుని యొక్క పాదస్పర్శ. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కావాలి. భగవన్ నామస్మరణ నిరంతరం జరగాలి. భగవంతుని యొక్క భావ పరంపర మనస్సులో మెదలాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి. నువ్వెంత గొప్పవాడివైనా కాలోకంలో నువ్వెన్నో డిగ్రీలు సంపాదించు, కానీ భగవంతుడికి భక్తుడివి కాలేకపోతే నువ్వు వృధా. నీ జన్మ వృధా, నీ చదువు వృధా, నీ సంపద వృధా, నీ కీర్తి వృధా, సర్వము వృధానే. ఏమున్నా నువ్వు గొప్పవాడివి కానీ కావు. అందుకనే కదా లోకంలో ఎంత గొప్పవాడైనా సరే భక్తులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి ఇది చేయాలి? వాటన్నిటికన్నా భగవంతుని యందు ఉండేటువంటి భక్తి గొప్పది, శరణాగతి ఒక్కటే గొప్పది. మిగిలినవన్నీ తుచ్చాలు, ఉంటాయి ఉన్నంతకాలం, అది ఉపయోగపడినంతకాలం మాత్రమే. దాని యందు అధికమైనటువంటి ప్రీతి అవసరం లేదు. ధనం ఉన్నది, అవసరమైనంత మటుకు తప్పనిసరి కావాల్సిందే, అది సంపాదించవలసిందే, దాన్ని పొందవలసిందే. ఎంత మటుకు అవసరమో అంత మటుకే. యుగ యుగాలు తరతరాలకు కూడా ఉండిపోయేలాగా సంపాదించుకోవడానికి ఇప్పటి నుంచి మనం ప్రయత్నాలేమీ చేయక్కర్లేదు. అట్లా స్థిరంగా మన మనస్సుని ఒక జ్ఞాన మార్గంలోకి నడిపించాలి. ఈ బుద్ధి మనస్సుతో కలవకూడదు, మనస్సుని నిగ్రహించగలగాలి. మనస్సుతో బుద్ధి కనుక కలిసి, ఆ ఇంద్రియాలతో కనుక బుద్ధి కూడా కలిసింది అంటే వాటి మార్గంలోనే ఇది కూడా ప్రయాణం అవుతుంది. కానీ బుద్ధి తొందరగా అలా వెళ్ళదు, అది మంచి మార్గంలో ప్రయాణం చేయించడానికే ప్రయత్నం చేస్తుంది. కనుక చాలా జాగరూకులై ఉండాలి అని మనకి పూతన సంహార ఘట్టంలో మనం చెప్పుకున్నాం. మనం భగవంతుని పాదార విందాల్లో శరణాగతి చేసి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మీద పడకుండా మనని సైడ్ ట్రాక్లో తీసుకుని వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే అలా వెళ్ళేటువంటి ఇంద్రియాలు అని చూపిస్తున్నారు, ఇక్కడ స్పష్టపరుస్తున్నారు. నువ్వు అలా పక్కదారి పట్టడానికి వీలైనటువంటిది ఏమిటి అంటే నీ శరీరం, ప్రకృతి సంబంధం. ఈ సంబంధం వల్ల వచ్చినటువంటి త్రిగుణాలతో కూడుకున్న ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు అనే అశ్వాలు. ఈ అశ్వాలు నిన్ను తప్పుదారిలోకి తీసుకుని వెళుతూ ఉంటాయి. నీకున్నటువంటి సారథి బుద్ధి, కనుక బుద్ధిని నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. బుద్ధి దృఢంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఆ బుద్ధిని దృఢపరచుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఇబ్బంది అంటే ఏం లేదు, మళ్ళీ సంసారంలో పడతాం. పునరపి జననం పునరపి మరణం. దీనికి పులి స్టాప్ ఎప్పుడు అంటే మోక్షం పొందినప్పుడే. మోక్షం పొందాలి అంటే మన ప్రయత్నం చాలా కావాలి. ఇక్కడ ఇది ఒకటి అంతరార్థం. ఇక్కడ చిన్న రహస్యం ఒకటి చూడండి, తమాషా ఏంటంటే, యశోదమ్మ కృష్ణుని ఎక్కడ పడుకోబెట్టింది? ఎక్కడండి? బండి కింద పడుకోబెట్టి. బండి పైన ఏమున్నాయి? సామాన్. మనం కూడా అదే చేస్తుంటాం. మన జీవితంలో ఉన్నత స్థానాన్ని విషయాలకు ఇస్తాం, భగవంతుడిని బండి కిందనే పడుకోబెడతాం. అంటే చాలా అడుగున భగవంతుడు ఉంటాడు, పైన విషయాలు ఉంటాయి. ఎంత విచిత్రం చూడండి. మన జీవితంలో కూడా జరిగేది ఇదే. కనుక ఎప్పుడూ కూడా మనం భగవంతుడికే ఉన్నత స్థానం ఇవ్వాలి తప్ప విషయాలకి ఉన్నత స్థానాన్ని కల్పించనే కూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఇంకొక రహస్యం ఇది. కనుక ఈ శకటాసుర వధ అనేటువంటి ఈ రహస్యంతో మన జీవితంలో మనం తెలుసుకున్నది, మనకంటూ ఒక లక్ష్యం మన పెద్దలు మనకి ఇచ్చారు. ఏమో మాకు అసలు లక్ష్యం తెలియదండి,
వెళ్ళాము, గురువుగారు ఏదో సమాశ్రయణం చేసేసారు, శంఖచక్రాలు వేశారు కదా, ఇదిగో ఇలా చెయ్యన్నారు, చేస్తున్నాం. ఇది ఏమిటి, ఎందుకు అయ్యాము, లేకపోతే మాకు లక్ష్యం ఏమిటి, ఏమి తెలియదు. నీ లక్ష్యం పరమాత్మ. ఆ లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మని శరణాగతి చేసేటువంటి రోజే సమాశ్రయణం అయ్యేటువంటి రోజు. ఆయన్ని లక్ష్యంగా పొందుతూ ఆయన్ని శరణాగతి చేసేటువంటి రోజు కనుక అదిగో ఆ సమాశ్రయణం అయ్యి ఇంకా ఆయనే లక్ష్యంగా జీవించేటువంటి వ్యక్తికి ఆయన్ని పొందటం అనేటువంటి ఒకే ఒక్క మార్గం తెలియాలి. ఆ మార్గంలోనే ప్రయాణం చేసేటువంటి అశ్వాలంటే ఇంద్రియాలు కావాలి. అందుకని వాటి కళ్ళకి గంతలు కట్టాలి. ఆ కళ్ళకి గంతలు కనుక కట్టకపోతే అటో ఇటో పీక్కుపోతాయి అవి. మనం గంతలు కట్టడం లేదు. గంతలు కట్టడం అంటే నిగ్రహంలో ఒక భాగం, ఇంద్రియాలని నిగ్రహించడంలో ఒక భాగం. కన్ను నీకు చెడువైపు చూడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కర్లేదంటూ కన్నును మూసేయి. నోరు నీకు ఇంకొక చెడు పదార్థం చెడ్డగా తీసుకోవాలనుకుంటున్నప్పుడు దాని మీద విరక్తి కలిగించి, నీకు బోలెడున్నాయి, నీకు షుగర్ ఉంది, తీపి అది నీ నోట్లో ఆ లాలాజలం ఊరుతోంది, వెంటనే నీకు షుగర్ ఉంది కదా, పెరిగితే ఇబ్బంది పడతావు, మళ్ళీ తర్వాత ఎందుకు అని మనస్సు చేత చెప్పించు, వదిలేసి. అలా నువ్వు ఏదో ఒక రకంగా దాని నుంచి పక్కదారి పట్టేలాగా ప్రయత్నం చేయి. దాని మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకు. ఇది బుద్ధికి కావాల్సినటువంటి ప్రధాన లక్ష్యం. ఇదే మాట పైన పెట్టకుండా పరమాత్మని పైన ఉంచడం అంటే. మిగిలిన వాటన్నిటినీ కూడా వెనక్కి పడేయటమే, అంటే కింద పడేయటమే చేయాలి. పరమాత్మకి మాత్రం పెద్దపీట వేయాలి. మనం భగవంతుడికేమో మన జీవితంలో అసలు భాగమే ఉండదు. యథార్థంగా చెప్పాలి, మన జీవితంలో ఒక భాగమే లేదు. ఇంకా పెద్దపీట దాకే మనం ఉన్నవన్నీ సామానే, కింద పైన కూడా. కనుక అలా జీవించకుండా ఇలా జీవించాలి అని చెప్పడమే ఈ సందేశం అన్నమాట. శకటాసుర వధలో ఉన్నటువంటి సందేశం జ్ఞాపకం పెట్టుకోండి. తప్పనిసరిగా ప్రతిదీ కూడా మన జీవితానికి ఉపయోగపడేది, ప్రతిదీ కూడా మనం శరణాగతులమైనటువంటి జీవుడు ఎలా ఉండాలో చూపించేది, మన మార్గాన్ని నిర్దేశించేది అవుతుంది. కనుక జ్ఞాపకం పెట్టుకొని మనం దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చాలా కష్టమైంది సాధించినప్పుడే అది గొప్పది. కష్టం కదా అని వదిలేస్తే ఏముంది ప్రయోజనం దానివల్ల? కష్టమైంది సాధించగలగాలి, అదే గొప్పది. కనుక ఆ ప్రయత్నం మనం చేయక్కర్లేదు. పరమాత్మని శరణాగతి చేస్తే ఆయనే మనకి బుద్ధిని ఇస్తూ ఉంటారు. దదామి బుద్ధియోగం తం, నన్ను ఆశ్రయించినటువంటి వాడికి నేనే సద్బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు మన పొద్దున్న చెప్పారు చూడండి, ఎప్పుడైనా నీ మనసులో ఒక చెడ్డ ఆలోచన వస్తే నీకు అంతర్యామిగా ఉన్నటువంటి నేనే దాన్ని తొలగించేస్తూ ఉంటాను. అలా భగవంతుని శరణాగతి చేయడంలో గట్టిగా ఉండండి. మన ప్రయత్నం మనం చేయక్కర్లేదు. శరణాగతి చేస్తే ఆ శరణాగతిలో దృఢత్వాన్ని సంపాదించండి. నాకు నీవే తప్ప నితఃపరం వెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొకటి తెలియదు. ఒకవేళ నాశనమయ్యానా కానీ నీ వస్తువే కదా, నాశనమైనా నీ వస్తువే, బాగుపడ్డా నీ వస్తువే. నీకు నాశనం అవటమే నీకు ఇష్టం, ఓకే, నేనెందుకు మధ్యలో దాన్ని కల్పించుకుంటాను? ఇది నీ వస్తువు అయిపోయిన తర్వాత కల్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనెందుకు కల్పించుకోవాలి? నాశనమైనా నీ వస్తువే, బాగుపడ్డా నీ వస్తువే అనే దృఢమైనటువంటి విశ్వాసంతో బ్రతకడమే శరణాగతి. నీకు ఇది సమర్పించబడింది, నాది కాదు. నేనే లేను, నాది ఎక్కడి నుంచి వచ్చింది? యానే నీ ఎన్నుడైమై ఉండి, నేనే నీ వాడినయ్యానా? ఇంకా నాదనేదే ఉంటుంది. ఇంకా నాది అని ఇంతకుముందు నేను ఏదైనా బోర్డు పెట్టుకొని ఉంటే అవన్నీ కూడా నీదే అయిపోతాయి అనేటువంటి దృఢమైనటువంటి భావ పరంపరని
పెంచుకోవాలి. బుద్ధికి ఉండేటువంటి దార్ఢ్యత, దృఢత్వం ఏమిటి అంటే ఇదే అన్నమాట. ఆ దృఢమైనటువంటి బుద్ధి కనుక దృఢంగా ఉండగలిగితే తప్పనిసరిగా ఇంద్రియాలని నిగ్రహిస్తుంది, మనస్సుని నిగ్రహిస్తుంది. తప్పనిసరిగా అది ఉన్నతమైనటువంటి ఫలాన్ని పొందుతుంది. ఇది చాలా అవసరం మనకి. అదే మనకి ఇక్కడ కృష్ణుడు శకటాసుర వధ అనేటువంటి విషయంలో చెప్పారు. ఇంకొక రహస్యంగా చెప్పుకున్నాం, మన జీవితంలో విషయాలకి పై స్థానం ఇవ్వకూడదు, పరమాత్మకి కింద స్థానం ఇవ్వకూడదు. మనం పరమాత్మని పైన ఉంచాలి, విషయాల్ని కింద ఉంచాలి. ఇది జీవితం. శకటాసుర వధ. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. మరో చిన్న సందేహం రావచ్చు మరి యశోదమ్మ కూడా కిందనే పడుకోబెట్టింది కదండి. బండి కిందనే కృష్ణుడు పడుకోబెట్టింది కదా, బండి పైన సామాను ఉంచింది కదా, ఇంకెవరికి రాలేదు. అడుగుతారేమో అనుకున్నా, క్వశ్చన్ అవర్లో అడుగుదాం అనుకున్నారా? సరే సరే. దానికి సమాధానం ఏమిటి అంటే, యశోదమ్మ చేసిన చిన్న పొరపాటు వల్లనే ఆవిడ కూడా చాలా ఆందోళన పడవలసి వచ్చింది. కృష్ణుణ్ణి బండి కింద పడుకోబెట్టి పైన సామాను పెట్టడం వల్లనే ఎంత కంగారు పడింది పాపం. ఆ బండి పరిగెత్తి పగిలి పెద్ద శబ్దం చేస్తే ఎంత హడావుడి పడిపోయింది. పిల్లవాడికి ఏమన్నా అయిందేమో దుఃఖాన్ని పొందింది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆ పాత్రలు పైన పెట్టే కింద పరమాత్మని, అంటే విషయాల్ని పైకి పెట్టి పరమాత్మని కింద పెడితే మన జీవితంలో కూడా అంత ఆందోళనలే, అంతా టెన్షన్సే, దుఃఖమే. గుర్తుంచుకోండి, అదనమాట దాంట్లో. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.